జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. మొన్న 13వ తారీఖు రాత్రి 14వ తారీఖు అనుకోండి, బెట్టింగ్ యాప్స్ ఇప్పుడు లేవులే అనుకునేసరికి కొంతమంది యువకులు ఇన్ఫ్లుయెన్సర్స్ పేరుతో, వాళ్ళకి 1,00,000 మంది ఉన్నారనుకోండి సబ్స్క్రైబర్స్, అదే ఫాలోవర్స్, వెంటనే ఏం చేస్తున్నారంటే ఒక కారు కొంటున్నారు. ఆ కారుని ఒక 5-6 లక్షలకు కొని 400, 399, 199 ఇలా పెడుతున్నారు. బండి గాని, కారు గాని, టీవీలు, ఫ్రిడ్జ్లు చాలా ఉన్నాయి ఈ స్కీమ్స్ లో. ఇలాంటి ఏంటంటే ఇన్లీగల్ లాటరీ. వీళ్ళకి ఎవరిచ్చారు పర్మిషన్? వితౌట్ పర్మిషన్ ఇట్లాంటివన్నీ చేయడం చాలా చాలా తప్పు, నేరం. ఆర్థిక నేరాలకు పాల్పడుతూ ఒక చిన్న పిల్లాడిని, 15 సంవత్సరాల పిల్లాడిని చూశాను నేను. ఆ పిల్లవాడు 20 రూపాయలకి నేను స్మార్ట్ ఫోన్ ఇస్తాను, 20 రూపీసే, జస్ట్ 20 రూపీస్ తో మీరు ఈ స్మార్ట్ ఫోన్ తీసుకోవచ్చు అని చెప్పేసి వాడు చేస్తున్నారు. అంటే వీళ్ళందరినీ చూసి చిన్న చిన్న పిల్లలు కూడా చెడిపోతున్నారు. సో ఇంకా నేను ఉపేక్షించేది లేదని. అన్నిటికన్నా ముఖ్యమైన నేరం, ఘోరం ఏంటంటే, తిరుమల వెంకటేశ్వర స్వామి గుడి సన్నిధిలో వాడు దర్శనంకి వెళ్లి వచ్చి 199 రూపీస్ ఎంతో పెట్టి కింద QR కోడ్ ఇచ్చి, వాడు వాట్సాప్ లోనే మనం కట్టిన తర్వాత డబ్బులు రిసిప్ట్ పెడితేనే వాడు మనకి రెస్పాండ్ అవుతున్నాడు తప్ప ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయట్లేదు. చాలా మంది పిల్లలు కట్టారు, బాధితులు ఉన్నారు. ఇలాంటి వాళ్ళు కుప్పలు తెప్పలుగా ఉన్నారు హైదరాబాద్ నగరంలో. ఇంకా వేరే నగరాలకు పాకక ముందే మనం దీన్ని అడ్డుకట్ట వేయాలని తిరుమల తిరుపతి దేవస్థానంలో దేవదేవుని సన్నిధిలో ఒట్టు పెట్టి, స్వామి పైన వెంకటేశ్వర స్వామి ఒట్టు పెట్టి వాళ్ళు చేశారు. ఇవాళ నాకు విజిలెన్స్ అధికారులు కూడా నేను ఫోన్ చేశాను. ఈవో గారికి చేయండి ఫిర్యాదు అన్నారు. మేము మెయిల్స్ అన్ని చేస్తామన్నాము. ఇంకా లేట్ అవుతుంది ప్రాసెస్ అని ఇక్కడ నేను పంజాగుట్ట పోలీస్కి, థ్యాంక్స్ టు పంజాగుట్ట పోలీస్, నిజంగా చాలా చాలా వెంటనే రెస్పాండ్ అయ్యి వాడిని పట్టుకోవడానికి ఇప్పుడు ఏదైతే వాడు ఈ నిన్న 16వ తారీఖున ఆక్షన్ పెట్టాడో ఆ వెహికల్ సీజ్ చేస్తాము, వాడి అకౌంట్స్ కూడా ఫ్రీజ్ చేస్తామని చెప్పారు. వాళ్ళు అదే పనిలో ఉన్నారు. ఇవాళ రేపు నిందితుడు దొరుకుతాడు. దొరికిన వెంటనే పంజాగుట్ట సిఐ గారు ఖచ్చితంగా మనకందరికీ కూడా ఆయన వివరంగా ప్రెస్ మీట్ పెట్టబోతున్నారు. ప్రవీణ్ క్యాసా అండ్ మోరమోని కాదు, ఏం పేరు, మహేందర్ అనే ఒక అతను ఉన్నారు. ఈ క్యాసా ప్రవీణ్, మహేందర్ ఇద్దరు కూడా చాలా ఘోరంగా ఇలాంటివన్నీ ఎక్కువగా ప్రమోట్ చేస్తున్నారు. ఇలాంటి వాళ్ళు 100ల సంఖ్యలో ఉన్నారు. వీళ్ళందరినీ పట్టుకోవాలి. ఇద్దరిని పట్టుకుంటే మిగిలిన వాళ్ళకి బుద్ధి వస్తుందని నేను FIR చేయించాను. వెంటనే సెక్షన్ BNS 318 అలాగే 66 IT యాక్ట్ కూడా పెట్టారు. ఈ రెండింటిపైన వాళ్ళపైన విచారణ జరుగుతోంది. వాళ్ళని తీసుకొచ్చాక ప్రెస్ మీట్ పెడతారు. ఆల్రెడీ సజ్జనార్ గారు కూడా దీనిపైన మాట్లాడడం చాలా సంతోషం. వారికి కూడా ధన్యవాదాలు. వీళ్ళందరినీ పట్టుకొచ్చి ఒక్కరి మీద పంజా విసిరితే గట్టిగా మిగిలిన వాళ్ళందరూ కూడా దారిలోకి వస్తారండి. చిన్న చిన్న పిల్లలు చెడిపోతున్నారు. బెట్టింగ్ యాప్ల కన్నా ఘోరంగా ఉన్నాయి ఇల్లీగల్ లాటరీస్. సో వీళ్ళందరికీ ఖచ్చితంగా బుద్ధి రావాలని, బుద్ధి వచ్చేటట్టు ప్రభుత్వం చేయాలని, అలాగే మన పోలీస్ వారి పంజా జులిపించాలని అనుకుంటూ వారికి మాత్రం ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, వెంటనే రియాక్ట్ అయిన పంజాగుట్ట పోలీసుకి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇలాంటి బెట్టింగ్ రాయిళ్ళందరినీ కూడా ఇన్లీగల్ లాటరీ అని కొత్త స్కీమ్స్, ఇందులో ల్యాండ్ పెడుతున్నారు, ఇల్లులు పెడుతున్నారు, ఫోన్లు పెడుతున్నారు, ఏవేవో పెడుతున్నారు. ఇవన్నీ కూడా వాళ్ళందరూ